మైటీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జై శ్రీరామ్, స్వాగతం. మనం లైబ్రరీకి వచ్చేద్దామా మళ్ళా. ఇది రోజు రోజుకి నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని నాలో నేను దాచుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక తెలిసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి, మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి నేను మెసేజ్లు పెడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రావట్లేదు. కానీ గత 1 వీక్ 10 డేస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఒక రకమైనటువంటి, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలనా విభాగంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించేటైతే, నిన్న నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మానవీయత అనేటువంటిది, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళకి మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అందులో అనుమానమే లేదు. మనిషిగా పుట్టి మనం కడుపుకి అన్నం తినే వాళ్ళమే అనుకుంటే కనుక ఈ విషయం వినంగానే చాలా బాధ కలిగిస్తుంది. బీడీసీల గురించి మనం ఆడుకున్నాం. ఈ బీడీసీల్లో దాదాపుగా ఒక 2000 మంది పైన ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ బీడీసీని ఆధారంగా చేసుకున్నటువంటి వాళ్ళు బుక్ డిపాజిట్ సెంటర్స్. ఎస్, బీడీసీ మీన్స్ బుక్ డిపాజిట్ సెంటర్స్. ఈ బీడీసీని ఆధారంగా చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు సుమారుగా 2000 పైనే ఉన్నారు. ఇంకా ఎక్కువే. నాకు తెలిసిన ఫిగర్ 2000, బట్ నేను విన్న ఫిగర్ 2000, బట్ ఇంకా ఎక్కువ ఉందని విన్నా నేను. ఎవరు సరిగ్గా కన్ఫర్మ్ చేయట్లేదు, భయపడుతున్నారు. బాబ్జీ గారి దెబ్బకి భయపడ్డట్టున్నారు అందరూ, ఎవరైనా ఉద్యోగస్తులు నాతో మాట్లాడడానికి. సరే, ఓకే, విషయానికి వస్తే ఏంటంటేనండి, వీళ్ళకి 3000, 4000 జీతాలు ఉంటాయి. ఒక్కసారి మనకున్న ఈగోలు, కోపాలు, తాపాలు ఇవన్నీ మన మనస్తత్వాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి, ఒక్కసారి మనం మనిషిగానే పుట్టాం కదా, అన్నమే తింటున్నాం కదా కడుపుకి. ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి. 3000, 4000 రూపాయలతోటి ఏ కుటుంబమే నడుస్తుందా? అదే సమయంలో ఎందుకు పనికిరానటువంటి వాళ్ళకి లక్ష జీతాలు ఇస్తున్నారు. నేను ఆ హోదాలు, పేర్లు, వాళ్ళకు వచ్చే జీతాలు అవి నేను చెప్పదలుచుకోవాలి. నా దగ్గర రికార్డు మొత్తం ఉంది. అది చెప్తున్నా కదా మొదటి నుంచి కూడా, అది ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడాను. అసలు ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఆధారాలు లేకుండా మాట్లాడాను. ఒక బీడీసీలో వాడికి, అంటే వాడి పని ఇంతే, వాడికి చాలు, వాడి స్థాయి ఇంతే అని ఎలా నిర్ణయిస్తున్నారు? అసలు మనం ఏదైనా నిర్ణయించాల్సిన మానవీయ కోణంలో కదా. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకపోతే వాడు బతకడానికి అర్హుడు కదా. ఒక మనిషి పుట్టాడు, ఏమీ చదువుకోవాలి, 1, 2 కూడా తెలియదు వాడికి, కానీ వాడికి బతికే అర్హత లేదా? మరి ఇదే బీడీసీల్లో కనీసం డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా. ఎలా బతుకుతారు వాళ్ళు? ఒక కుటుంబం 4 వ్యక్తులు అనుకుంటే, భార్య, భర్త, 2 పిల్లలు అనుకుంటే, కనీసం అంటే ఇవాళ రోజు లెక్క, ఇవాళ జీడిపి ప్రకారం కనుక మనం లెక్కేసుకుంటే 15,000 కనీసం కావాలి కదండి. 3,000తోటి వాడి సంవత్సరాలు ఎలా నెట్టుకొస్తాడు? పైగా వాడి మీద బోల్డ్ ఆరోపణలు, వాడికి పని ఒత్తిడి, పుస్తకాలు పోతే వాళ్ళ మీద అకౌంటబిలిటీ. పుస్తకాలు తీసుకెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు, ఒక్కొక్కసారి కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. అవన్నీ వేళ నెత్తి మీద వేస్తే ఎలాగా? ఈ గ్రంథాలయ శాఖలోనే కాదు, చాలా శాఖల్లో కూడా ఉన్నతాధికారులకి ఎక్కువ జీతాలు ఇచ్చేసేసి ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇలా చూడడం అనేది, మానవ హక్కుల సంఘం వాళ్ళు నిద్రపోతున్నారా? వాళ్ళకి ఇది ఇలాంటివన్నీ పట్టవా? ఎప్పుడైనా ఏదైనా సెలబ్రిటీలకి ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే రాజకీయ నాయకుల్లో బాగా అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు అప్పుడు బయటకు వస్తుంటారా? పాలక ప్రభుత్వానికి కొమ్ము గాయడం కోసం, ప్రతిపక్షం వాళ్ళ మీద కాలు దూవడం కోసం అలాంటప్పుడు బయటకు వస్తుంటారా వాళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బీడీసీలు ఉన్నాయి? అందులో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారు? ఎప్పుడైనా బాబ్జీ గారు లాంటి యూనియన్ లీడర్లు కనీసం ఆలోచించారా? నేను నిన్న ఆయన గురించి చేసినటువంటి వీడియోని ఖండించడానికి పడుతున్నటువంటి పాటలలో, అంటే సహోద్యోగుల నుంచి ఖండన తీసుకురావడం కోసం ఆయన పడుతున్న పాటలలో 1% అన్నా ఈ బీడీసీ ఉద్యోగుల కోసం ఆయన పడి ఉంటే ఈ పాటికి ఆయన దేవుడై ఉండేవాడు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారికి కార్ అలవెన్స్ లేదు, కానీ ఇప్పుడు శాఖలో ఒక ప్రతిపాదన పెట్టబడింది. ఆ ప్రతిపాదనని శాంక్షన్ చేయించుకునే దిశగా కూడా చర్యలు జరుగుతున్నాయి. ఎంతసేపటికి మీ గురించే, మీరు, మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ భజన గణం బాగుపడితే చాలు, ఉద్యోగస్తులు ఎలా పోయినా పర్వాలేదు. కడుపుకి అన్నం ఎలా తినబుద్ధి అవుతుందండి అలాంటి అధికారులకి? మన కళ్ళ ముందు కొంతమంది బాధపడుతున్నారే, పోనీ మన శాఖలో వాళ్ళేగా, వాళ్ళు బయట వాళ్ళు కాదుగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా గురించి మిమ్మల్ని ఆలోచించమని నేను అడగట్లా. మీకు అంత కెపాసిటీ లేదు, మీకు అంత సహృదయం లేదని నాకు తెలుసు. ప్రభుత్వాలు
కొన్ని సందర్భాల్లో పట్టించుకున్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు. అలా తెలియచెప్పాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులకు ఉంటుంది. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ, ఆ శాఖలో ఉన్నతాధికారులకు కానీ, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఇలాంటి వాళ్ళకు ఉంటుంది, జిల్లా సెక్రటరీలకి. ఇప్పుడున్నటువంటి పరిషత్ సెక్రటరీ గారు కూడా ఆయన పరిధిలో ఆయన ఏదో చేస్తున్నారని విన్నా నేను. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. గత 5-6 రోజుల నుంచి గ్రంథాలయ శాఖలో మేము చేస్తున్నటువంటి వీడియోల నేపథ్యంలో అంతకుముందు పేపర్లలో వచ్చినటువంటి వార్తలను ఆధారం చేసుకుని ఆయన కొంత సీరియస్గా దీని గురించి వర్క్ చేస్తున్నారని విన్నా నేను. బట్ ఇంకా దాని గురించి నాకు పూర్తి సమాచారం రావాలి. ఈ 3 అక్షరాల పేరు వాడు, అంటే ఇంగ్లీష్లో రాస్తే 3 అక్షరాలు, తెలుగులో రాస్తే 2 అక్షరాల పేరు అతను గ్రేడ్ 3 అనుకుంటా నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇతను తనిఖీలకి ఎందుకు వెళ్తాడు? గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్ల ఆ శాఖలకి ఎందుకు ఇతను తనిఖీకి వెళ్తాడు? బిర్యానీను సాయంత్రం వాడికి బాటిల్ తెచ్చుకోవడానికా? ఎవరు అధికారం ఇచ్చారు అతనికి? అఫీషియల్గా ఉందా అది? రూల్ బుక్లో, మీ మాన్యువల్లో ఉందా అది? ఎవరైనా చెక్ చేస్తున్నారు అసలు ఆ విషయాన్ని? కొన్ని వేల విషయాలు హృదయం ద్రవించిపోయి బయటకు వస్తున్నాయి, పుట్టలుగా. మనం అదే పెట్టాం టైటిల్ కూడా, పుట్టలుగా వస్తున్నాయి. ఎందుకు పట్టించుకోవట్లేదు? చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ఎన్ని బీడీసీ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని బీడీసీలు ఉన్నాయో అందులో 99% మంది బాధలు పడుతున్నారు. మళ్ళీ వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నటువంటి కక్కుర్తి, ఇక ఆ జాతిని ఏమన్నా కూడా నాకు తెలియట్లేదు. అదొక ప్రత్యేకమైన జాతి. చూడడానికి మానవాకారంలో ఉంటాయి కానీ అదొక ప్రత్యేకమైన జాతి. వాళ్ళ దగ్గర తీసుకోవడం ఏంటండి? అసలు ఏమన్నా అర్థం ఉందా? కడుపుకు మనం ఏం తింటున్నాం అనేది ఏమన్నా తెలుస్తుందా? అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు గీక్కుంటారా? అసలు అర్థం అలా సంపాదించిన డబ్బుతోటి మీ పిల్లలకి ఏదైనా కొనిపెడితే అది వాళ్ళకి కలిసి వస్తుందా? వాళ్ళకి అరుగుతుందా? బంగారం, వెండో, బట్టలో ఏదో కొనిపెట్టారనుకోండి, లేకపోతే వెహికల్స్ అని కొనిపెట్టారనుకోండి, అది వాళ్ళకి కలిసి వస్తుందా? వీళ్ళ కడుపు మంటతోటి, వీళ్ళ ఆకలిని మీరు అధికార జులుంతోటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని, అంటే దాదాపుగా వాళ్ళ రక్తాన్ని మీరు పీల్చి ఆ డబ్బుతోటి మీరు ఎంజాయ్ చేస్తే మీకు అది కలిసి వస్తుందా? మీకు ఆనందాన్ని కలిగిస్తుందా? అది నేను నిన్న చెప్పిన దాంట్లో నా అంతరాత్మ సాక్షిగా నాకైతే ఏ తప్పు కనిపించలేదు. ఒక యూనియన్ నాయకుడు అలాగా దిగజారిపోయి నాకు సపోర్ట్ చేయండి, ఖండించండి అంటే ఎందుకు ఖండిస్తారండి? నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా ఖండిస్తారు. మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళే ఖండిస్తారు. బాబుజీ గారు ఏం చెప్పక్కర్లేదు. పిల్లిని గదిలో పెట్టేసి కొడితే అది పుల్ అవ్వడం అనేది కేవలం టైం లైన్సే. ఒక పిల్లి గంటలో పులైతే, ఓ పిల్లి సంవత్సరంలో పులైతే, ఓ పిల్లి సెకండ్లో కూడా పుల్ అవుతుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. నేను చెప్తున్నా కదా, మేము అడుగుపెట్టింది గ్రంథాలయ శాఖలో కాబట్టి ఓన్లీ గ్రంథాలయాల గురించి మాట్లాడుతున్నాం. ఇంకో 2-3 రోజుల్లో మీరు విద్యుత్ శాఖ గురించి కూడా చూస్తారు. అమెరికా తరహాలో రాబోయే రోజుల్లో నాబోటి వాళ్ళందరం ప్లాన్ చేస్తుంది ఏంటంటే, ఏ శాఖ మూలంగా మనకి సామాన్య ప్రజలకి నష్టం కలిగిందో ఆ శాఖ మీద దావా వేస్తాం. పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతుంది ఇదే. సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీ కారు పంచర్ అయిందంటే ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టరు, ఆ రోడ్డు వేయించినటువంటి గవర్నమెంట్ మీద కేసు పెడతారు. వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిందే. పంచర్ పడ్డం మూలంగా గంట నష్టమైతే ఈ గంటలో నేను ఎంత నష్టపోయానో వాళ్ళ లెక్కలు చూపిస్తారు. 5 కోట్లు అయితే 5 కోట్లు, 10 కోట్లు అయితే 10 కోట్లు, ఎంతైతే అంత. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మూలంగా ఏమేమి నష్టపోయాము అనేది మాబోటి వాళ్ళందరం లిస్ట్ తయారు చేసుకుని దానికి లీగల్గా ఏదైతే తయారు చేయాలో డ్రాఫ్టింగ్ చేసుకుని కేసులు వేస్తున్నాం. అలాగే గ్రంథాలయాల్లో కూడా జరుగుతుంది. గ్రంథాలయాల్లో ఏంటయ్యా నీకు అనిపించిన నష్టం అని వస్తాడు ఎవడో ఉంటుంటాడు కదా. నేను లైబ్రరీకి వెళ్ళాను, ఫలానా ఏపీపీఎస్సీనో లేకపోతే ఇంకోటి ఏదో డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడింది. 11 గంటలకు గ్రంథాలయం మూసేస్తారు, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు ఎప్పుడో తెరవాలి. అసలు మూసేసేటువంటి రూల్ ఎందుకు పెట్టారు? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జిల్లా గ్రంథాలయాల్లో మామూలుగా పట్టణాల్లో ఉన్న గ్రంథాలయాల్లో చాలా శాఖల్లో సెస్లను డబ్బులు వసూలు చేసుకోవడం కోసం పంపిస్తుంది డైరెక్టరేట్ అఫీషియల్గా. మీరు వెళ్ళి వసూలు చేసుకురండి. ఎందుకంటే నేను మొన్న పొరపాటున కరెంట్ బిల్స్ అని చెప్పాను, అది నాకు తెలియక, నేను ఆ టెక్నికల్ టర్మ్ నాకు తెలియక నేను చెప్పాను. ఇంటి పన్ను దాంట్లో ఉంటుందట గ్రంథాలయం సెస్ అనేది. అది నాకు అసలు అనవసరం, నా బుర్రలకు ఎక్కట్లేదు. అది ఎక్కడ వసూలు చేస్తున్నారో నాకు అనవసరం. ఇంటి పనులు వసూలు చేస్తున్నారు, కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు, లేకపోతే ఇంకో దాంట్లో మున్సిపల్ వాటర్ దాంట్లో వసూలు చేస్తారు. గ్రంథాలయ సెస్ అనేది మాత్రం వసూలు చేస్తుంది గవర్నమెంట్. అది ఆ శాఖ వసూలు చేసే శాఖ డైరెక్ట్గా ట్రెజరీకి జమ చేయకుండా వీళ్ళెళ్ళి అడుక్కు తెచ్చుకోవడం అనేది నాకు అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి అర్థం కావట్లేదు.
నాకు ఆ భగవంతుడి దయ వల్ల ఓ 15 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దేశవ్యాప్తంగా పరిచయం ఉన్నారు. బాగా నేను ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడుకోగలిగి చదువుకుంటుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగా, వాళ్ళందరూ అదే సార్ అది అంతేనండి, అలా జరుగుతుంటుంది, మనం అలా వెళ్ళాలి, జస్ట్ లెట్ అస్ ఫ్లో విత్ ద విండ్ సార్, మీరు ఎందుకు వరి అవుతున్నారంటాడు. హర్యానాలో, తర్వాత ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ స్నేహితులు, వాళ్ళని స్నేహితులు అనకూడదు, వాళ్ళ నా గురువులతో సమానం, వాళ్ళందరూ అదే అంటుంటారు. మాకు అర్థం కాదండి, బట్ గవర్నమెంట్ ఏం చెప్తే చేసేసేయాలి కదా. గ్రంథాలయ సెస్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ పన్నులు వసూలు చేసే అధికారి తీసుకెళ్ళి జమ చేయగానే ట్రెజరీ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. గ్రంథాలయ శాఖకి సంబంధించిన బడ్జెట్లో దాన్ని పెట్టాలి. ఈ బడ్జెట్లోంచి, ఈ గ్రంథాలయ సెస్లోంచి వచ్చిన డబ్బుల్లోంచి పెద్ద పెద్ద వాళ్ళని మేపడమే సరిపోతుంది. ఈ బీడీసీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? 2-3 వేల రూపాయలతో వాళ్ళ సంవత్సరం ఎలా నెట్టుకు రాగలుగుతారు వాళ్ళు? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆయన ఆర్డీఓ వెంకటరమణ గారు, ఇలాంటి వాళ్ళ పరిషత్ చైర్మన్ గారు, జిల్లా సెక్రటరీలు, యూనియన్ లీడర్లు, యూనియన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, స్టేట్ ప్రెసిడెంట్లు, స్టేట్ సెక్రటరీలు, జిల్లా సెక్రటరీలు, జిల్లా ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ ఒక్క 10 నిమిషాలు కూర్చుని మీ వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టి, మీ ఈగోలు పక్కన పెట్టి, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు అనేటువంటి దీని నుంచి బయటకు వచ్చి, ఈ ప్రవర్తన నుంచి బయటకు వచ్చి, ఒకసారి కింద స్థాయి ఉద్యోగుల నుంచి, కింద స్థాయి వ్యక్తుల గురించి, మీ గూటి పక్షే కదా బీడీసీలో ఉండేటువంటి వాడు, ఒకసారి మానవీయ కోణంతో ఆలోచించండి. ఎంతో చేయొచ్చు మీరు, మీ చేతుల్లో ఎంతో ఉంది, అధికారం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఎంతో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కనీసం ప్రయత్నం చేయండి, ప్రభుత్వానికి రాయండి, ప్రభుత్వానికి తెలియచేయండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర గీక్కునేటువంటి దౌర్భాగ్యం నుంచి అయితే బయటికి రండి. కొంతమంది అధికారులు వెళ్ళి 1000-2000 వసూలు చేసుకుంటున్నారు కదా బీడీసీ వాళ్ళ దగ్గర, బీడీసీలో నిర్వాహకుల దగ్గర నుంచి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచే బయటికి రండి. ఫ్రెండ్స్, మరింత సమాచారంతో మీ గ్రంథాలయ శాఖలో జరుగుతున్నటువంటి అనేక అకృత్యాల నుంచి నేను ఒక బొట్టు మాత్రమే మీకు చెప్తున్నాను గత 4-5 రోజుల నుంచి. ఇంకా చాలా ఉంది స్టోరీ. మళ్ళీ రేపు ఎల్లుండి మరింత సమాచారంతో, మరిన్ని విశేషాలతోటి మళ్ళీ కలుసుకుంటాను. నా ఈ ప్రయత్నం, నా బాధే ఎవరికి కనిపించకపోవచ్చు, నా ఈ ప్రయత్నం, నేను మొదటి రోజు చెప్పినట్టుగా మా తాతగారికి గ్రంథాలయాలతో ఎంతో అనుభవం ఉంది కాబట్టి నాకు కూడా గ్రంథాలయాల గురించి ఎంతో అదో రకమైనటువంటి అక్కర. సరే, బాధ అనేది పక్కన పెట్టి, నా ఈ ప్రయత్నం మీకు ఏదైనా ఉపయోగపడితే మీరు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు పంపించడం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా సేవలు మరింత మెరుగుపరుచుకోవడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రలోభాలకు లొంగకండి, ప్రచారాలకు మోసపోకండి. మీకు నిజం కనిపిస్తేనే మీరు మమ్మల్ని ప్రోత్సహించండి, లేదా ఖచ్చితంగా సహేతుకమైనటువంటి విమర్శలు చేసి మమ్మల్ని మేము బాగు చేసుకోవడం కోసం మాకు చేతనైన సహాయం చేయండి. థ్యాంక్ యూ.